ఇప్పుడు ఎంటర్ అయిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ యొక్క పులినైతే అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎవరిపైన కూడా దాడి చేయనప్పటికీ కొన్ని పశువులపై ఇప్పటికే దాడి చేసినప్పటికీ ఈ పులి ఈ యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు దానికి అమర్చినటువంటి రేడియో కాలర్ దాని ద్వారా కూడా దాని ట్రాకింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కాకినాడ జిల్లాలో పులి ఈ యొక్క శంఖవరం ఈ యొక్క ప్రాంతంలోకి అయితే ప్రవేశించిన నేపథ్యంలో దీని యొక్క అప్డేట్ ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కాకినాడ డిఎఫ్ఓ ప్రస్తుతం రామచంద్రరావు గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క పులికి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ఇప్పుడు ఏ ప్రాంతంలో ఇప్పుడు సంచరిస్తుంది? గత రాత్రి కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో బావురుపాడు విలేజ్ ప్రిమిసెస్లో అవుట్స్కట్స్లో క్యాటిల్ కిల్ జరిగిందండి. సో గేదె దూడని అటాక్ చేసి పులి చంపడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ శంఖవరం మండలం ఈ ప్రాంతంలో పులి ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. సో ఇమీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై విలేజెస్ అన్నిటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మాతో పాటు రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్న ప్రజల్ని పూర్తిగా వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. పశువులను ఎక్కడ కూడా ఇక్కడ దగ్గరలో ఉండకుండా వాళ్ళు కూడా ఈ అటవీ దరిదాపుల్లో ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటం జరిగింది. అలాగే పులి మళ్ళీ జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది అన్న దాంతో మేము స్పెషల్ టీమ్స్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ట్రాంక్యులైజ్ చేయటానికి అవసరమైతే బంధించడానికి అన్ని చర్యలు తీసుకుంటం జరిగింది. సో మార్నింగ్ నుంచి టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవాళ నైట్ కూడా కంప్లీట్గా ఇక్కడే ఉంటారు టీమ్స్ అన్నీ కూడా. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. వి విల్ సీ అంటే ఇటువైపు దిగుతుందా లేకపోతే ఇంకొక వైపు కొండపై నుంచి దిగుతుందా అన్నది. ప్రస్తుతం అయితే పులి అటవీ ప్రాంతంలోనే ఉంది. బట్ చుట్టూ కూడా ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్గా మేము ప్రికాషనరీ మెజర్గా కూడా ఈ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు దానికి రేడియో కాలర్ ట్రాకింగ్గా అమర్చారు. దాని సిగ్నల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెక్స్గా పనిచేస్తున్నాయండి. వాళ్ళు అనుమానాలు ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే అది పనిచేస్తుందా లేదా అనేది కూడా దానిపై ఎటువంటి అపోహలు ఉన్నటువంటి పరిస్థితి దాన్ని ఎలా క్లియర్ చేస్తుంది? లేదండి, పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 1 hour బిఫోర్ కూడా మనకి లొకేషన్ అప్డేట్ కూడా వచ్చింది. ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టు అప్డేట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి విలేజ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన అపోహలు చెందాల్సిన అవసరం లేదు. రేడియో కాలర్ వర్క్ చేస్తుంది. బట్ ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంటే టైగర్ మూమెంట్ ఉంటే శాటిలైట్ క్యాప్చర్ చేసుకుంటాకి కొంత బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఆ సిగ్నల్ అందదు. బట్ మిగతా టైంలో అందుతుంది. మనకి 1 hour బిఫోర్ కూడా వచ్చింది. అలాగే విహెచ్ఎఫ్ ఫెసిలిటీ కూడా ఉంది. రేడియో సిగ్నల్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ దగ్గర ఉన్న ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్టు మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పులిని పట్టుకునే అన్ని ఏర్పాట్లు కూడా చేశారంటే జనరల్గా అప్పట్లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారంగా దాన్ని పట్టుకునే ఇప్పుడు అన్నీ కూడా ఆర్డర్స్ వచ్చాయండి, అన్ని పర్మిషన్స్ వచ్చినాయండి. సో ఏదైతే ఎన్టీసీఏ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఆ ప్రోటోకాల్ పూర్తిగా ఫాలో అవుతున్నాము. సో ఖచ్చితంగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో రిజాల్వ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీని ట్రాకింగ్ చూస్తుంటే ఇప్పుడు ఇటువైపు వచ్చింది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇదో ఏరియాలో ఒక పులి తిరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే రిటర్న్లో ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వచ్చి ఇటువంటి అది ఎక్స్ప్లోర్ చేస్తుంది. టైగర్ ఏంటంటే టెరిటరీని ఎస్టాబ్లిష్ చేసి భాగంలో పెరిఫెరీలో తిరగటం అన్నది సర్వసాధారణం. అది ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నంత వరకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ జనావాసాల్లోకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాం. ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలర్ట్గా ఉంటే చాలు. అందరూ ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఒకరిద్దరు అవగాహన లేమితోటి వాళ్ళ పశువుల్ని అటవీ ప్రాంతం వైపు డ్రైవ్ చేయటం కానీ వాళ్ళు మూమెంట్ ఉంటున్నాయి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా నచ్చజెప్పి హ్యాబిటేషన్స్కే పరిమితం అవ్వండి అని వాళ్ళకి క్లియర్ కట్గా చెప్తున్నాము. గ్రామ పెద్దలతో కూడా మాట్లాడుతున్నాం. వారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. సో వీరందరి సహకారంతో ఖచ్చితంగా మనకి ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఈ సమీపంలో ఉందన్నారు. ఈ గ్రామంలో అటువైపు అంటే కొండ దాటితే మళ్ళీ జనవాసాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ అటువైపుకి వెళ్ళకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు?
సో అక్కడ విలేజర్స్ని అందరినీ అలర్ట్ చేసాము. వాళ్ళు కూడా ఈ లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకుని కొంత డిస్టర్బెన్స్ అటువైపు ఉంటే, సో యూజువల్గా ఏంటంటే టైగర్ అవాయిడ్ చేస్తుంది డిస్టర్బెన్స్ ఉన్న వైపు. సో ఫారెస్ట్ ప్రాంతంలోనే ఉంటాకి ట్రై చేస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే దీని ప్యాటర్న్ చూస్తున్నా, గత కొన్ని రోజుల నుంచి దీని బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ కూడా జనావాసాల్లోకి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఫారెస్ట్ ప్రాంతం నుంచి కిందకి దిగి క్యాటిల్ కిల్ చేయటము, మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళటం అన్నది చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నదే ఉద్దేశము. సో దాని ప్రకారం ఆ స్ట్రాటజీ తోటే ఒకవేళ కిందకి దిగితే జనావాసాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రాంక్యులైజ్ చేయడానికి మేము అన్నీ సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అది ఫారెస్ట్ ఏరియాలోనే ఉండి కంటిన్యూస్గా ఫారెస్ట్లోనే ఉంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎంతమంది టీం పనిచేస్తున్నారు అంటే సంయుక్తంగా ట్రాన్స్లేట్ చేయడానికి? అలాగే వెటనరీ డాక్టర్లు ఉండాలి, వీళ్ళందరూ కూడా ఎంతమంది టీం ఉందండి? మనకి ఎన్ఎస్టీఆర్ నుంచి టీం వచ్చారు, వెటనరీ డాక్టర్స్ వచ్చారు, ట్రాంక్యులైజింగ్ టీం ఉన్నారు, అలాగే ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా ఒక సమిష్టిగా టీం వర్క్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అందరూ కూడా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. బట్ అలర్ట్గా అయితే ఉండాలి. అంటే ఒకవేళ పులి ఎదురవుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, కొంతమంది దానిపై బెదిరించడం కానీ, ఇటువంటి ఇలా పల్లెటూరులో అవగాహన లేని పరిస్థితులు కూడా ఉంటాయి. దానికి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు మీ ద్వారా? యూజువల్గా పులి మనల్ని అవాయిడ్ చేస్తే మనం కూడా పులిని అవాయిడ్ చేయాలి. సో దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు. వైల్డ్ లైఫ్ని ఎప్పుడన్నా అలాంటి థ్రెట్గా ఫీల్ అయితే మాత్రం అవి కూడా అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం అవాయిడ్ చేయాలి. సో బేసికల్గా ఏంటంటే అది అటవీ ప్రాంతంలోనే తిరగటానికి ట్రై చేస్తుంది. సో మనం కూడా ప్రజలందరూ కూడా అది గమనించి దానికి లీస్ట్ డిస్టర్బెన్స్ ఉండేలాగా మనం ఆ ప్రాంతాలను వెకేట్ చేస్తే అది సాధారణంగా మళ్ళీ అటవీ ప్రాంతంలోనే వెళ్ళిపోతాయి. మనం ఎక్కడన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తేనే థ్రెట్ కింద ఫీల్ అయ్యి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మొన్నటి వరకు ఈ పోలవరం జిల్లా కావచ్చు, ఆ ఏరియాలో రంపచోడవరం ఇంకా ప్రాంతాల్లో సాధ్యం కాలేదు. ఇప్పుడు మన ఏరియాలోకి వచ్చింది, దాన్ని పట్టుకునేందుకు ఛాన్స్ ఉన్నాయంటారా? లేదంటే ఇది వచ్చిన దారినే మళ్ళీ ఏదైనా అటవీ ప్రాంతానికి సురక్షితంగా వెళ్ళే అవకాశం ఉందా, లేదా పట్టుకునే అవకాశం ఉంటాయంటారా? అటవీ ప్రాంతంలోనే ఉంటే ఖచ్చితంగా మేము ఫెసిలిటేట్ చేస్తామండి. అటవీ ప్రాంతంలో ఎక్కడ కూడా ట్రాంక్యులైజ్ చేసే అవకాశం లేదు. మనకి ఎన్టీసీఏ గైడ్లైన్స్ ఒప్పుకోవు. మేము కూడా అలాంటి ప్రయత్నం చేయము. అటవీ ప్రాంతంలో ఉంటే అటవీ ప్రాంతంలోకి డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్ వెళ్ళిపోతే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. బట్ ఇన్ కేస్ హ్యాబిటేషన్స్ వైపు వస్తేనే ఇబ్బంది. సో అలా వచ్చినప్పుడు ప్రిపేర్డ్నెస్ ఉండాలి కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం జరిగింది. హోప్ఫుల్లీ అది అటవీ ప్రాంతంలోనే ఉంటుంది, అడవిలోకి వెళ్ళిపోతుంది అన్నది చూస్తున్నాము. ఇన్ కేస్ ఒకవేళ హ్యాబిటేషన్స్ వైపు వస్తే ఖచ్చితంగా ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాంక్యులైజ్ చేసి బంధించచ్చు. బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోన్లు కూడా ఉన్నాయండి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ట్రాంక్యులైజ్ అయితే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం పులిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా అన్ని శాఖల అధికారులు కూడా సంయుక్తంగా కూడా పనిచేస్తున్నారు. పక్కన అటవీ శాఖ అధికారులు, అలాగే డిఎఫ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా టీం పనిచేస్తుంది. ప్రత్యేకంగా దాని ట్రాకింగ్ని అయితే ఆధారంగా చేస్తున్నారు. దానికి అమర్చినటువంటి రేడియో కాలర్ ఆధారంగా దాని ట్రాకింగ్ అనేది గుర్తించారు. మనం ఉన్నటువంటి ప్రాంతం సమీపంలోనే 200 మీటర్ల దూరంలోనే పులి అక్కడ నివాసం ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ట్రాంక్యులైజర్స్ ద్వారా కూడా దాన్ని బంధించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఏదైతే ఎన్టీసీఏ గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది. నేషనల్ టైగర్ అథారిటీ ఏదైతే ఉందో కన్సల్టెన్సీ అథారిటీ కూడా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఉన్నంతసేపు కూడా దాన్ని పట్టుకునేందుకు అవకాశం లేదు. దాన్ని సురక్షితంగా దాన్ని అటవీలోనే ఉంచేందుకు, దానికి సంరక్షించేందుకు కూడా ఆ ఏర్పాట్లు అయితే చేస్తారు. ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వస్తే మాత్రం దాన్ని తప్పకుండా దాన్ని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ముఖ్యంగా అన్ని విధాలు కూడా సహకరించాలి. అలాగే దాన్ని ఎదురైనప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా దానిపై అటాక్ చేయడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అదైతే అటాక్ చేస్తుంది. కాబట్టి అలాగే కేవలం ఇప్పటి వరకు పులి తిరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడా మనుషులపై దాడి చేసినటువంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందవలసిన పని లేదు. అంటే సాయంకాల సమయంలో అందరూ కూడా త్వరగా ఇళ్లకైతే చేరుకోవాలి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పులిని బంధించేందుకు ప్రస్తుతం ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శంఖవరం
మండలం ఈ యొక్క గౌరంపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మాసంపల్లి అలాగే ఒక గ్రామం మధ్య అయితే ఇప్పుడు ప్రస్తుతం పులి ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకు కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో నుండి మరొక ప్రాంతానికి వెళ్తుందా లేదంటే ఆ కొండ దిగి వెళ్తే మాత్రం ఆ జనావాసాల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ కాకినాడ జిల్లాలో ప్రవేశించినటువంటి పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అయితే మొత్తం రెవెన్యూ అలాగే పోలీసులు అందరూ కూడా ఇప్పుడైతే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.